వికలాంగుల కోసం అంటే ఇప్పుడు మీరు అర్థాలు పెట్టుకున్నారని చెప్తున్నాను, మీకు కించపరచాలని కాదు. 6,000 రూపాయలు పెన్షన్ చేశారు, వృద్ధాప్య పెన్షన్ కూడా 4,000 రూపాయలు చేశారు, ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు, ఆడబిడ్డలు కోడళ్ళు వాళ్ళు ఉండే 18 సంవత్సరాల తర్వాత ఉండే వాళ్ళకి అందరికీ నెలకు 15,000 రూపాయలు ఇస్తారు. అదేవిధంగా ఎంతమంది బిడ్డలుంటే అంపకు వందనం అని చెప్పేసి 15,000 రూపాయలు సంవత్సరానికి, 4 బిడ్డలున్నా కానీ 4కి 60,000 రూపాయలు ఇస్తారు. అదేవిధంగా మన పిల్లలు చదువుకొని ఉద్యోగాలు రాకుంటే వాళ్ళకు కూడా నెలకు 3,000 రూపాయలు ఇస్తారు. మీ పేరుతో భూమి ఉండి రైతులు ఉంటే అంటే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ సంవత్సరానికి 20,000 రూపాయలు వాళ్ళకి వేస్తారు. ఇలాంటి కార్యక్రమాలు పెట్టడమే కాకుండా మీరు ఎక్కడికన్నా పోవాలంటే బస్సులో ఫ్రీ, ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారు. ఇవన్నీ ఉండయిక దయచేసి ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు. 2 ఓట్లు సైకిల్ గుర్తుకేయండి. ఈసారి కందికుంట ప్రసాద్కి గెలిపించుకుంటేనే మా కదిరి అభివృద్ధి సాగుతుంది. అక్కడ పార్లమెంట్లో పార్థసారథికి గెలిపించుకుంటే అక్కడ నుంచి ఫండ్స్ తీసుకొని వస్తారు. వీళ్ళకి అందరికీ గెలిపిస్తే చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు. ఈ చెప్పిన పథకాలన్నీ అమలు అవుతాయి. దయచేసి 2 ఓట్లు సైకిల్ గుర్తుకేయండి.